హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నాకు కామెంట్స్ వచ్చాయన్నమాట. మీరు ఎలా చదివారు, ఏం చదివారు, ఎట్లా చదివారు, ఫస్ట్ ఇయర్ ఎట్లా కంప్లీట్ చేశారని కామెంట్స్ అయితే వచ్చాయి. అండ్ నేను ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఎట్లా చదవాలి కంటిన్యూషన్గానే ఈ వీడియో అనుకోండి. అండ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ నోట్ ఇది. లైక్ ఏంటంటే ఇయర్ పాస్ పర్సంటేజ్ జస్ట్ 7% అనమాట. లైక్ 7% అంటే 7% స్టూడెంట్సే అన్ని సబ్జెక్ట్స్లలో పాస్ అయ్యారు. మిగతా వాళ్ళంతా ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్టులు, అట్లా 3 సబ్జెక్ట్ అట్లా పాస్ అవ్వకుంటూ వచ్చారనమాట. కావాలంటే మీరు వెబ్సైట్లో చూడండి, ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అను ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది, మీరు చూడండి. ఫస్ట్ ఇన్ క్లాస్ అయితే నిజంగా 2-3 డిపార్ట్మెంట్కి 2, 1, 5 ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అట్లుందనమాట. సో బీ కేర్ఫుల్, బాగా చదవాలి. అండ్ క్వశ్చన్ పేపర్ కూడా చాలా టఫ్ వస్తుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ పేపర్ వచ్చిందనమాట ఈ ఇయర్ అయితే అనాటమీకి. అసలు బోన్ టాపిక్ నుంచి ఈ ఇయర్ అయితే ఒక లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చింది. అసలు బోన్ టాపికే మాకు చెప్పలేదు మేము ఉన్నప్పుడు అయితే. సో అట్లా అన్ప్రిడిక్టబుల్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. అండ్ కరెక్షన్ అయితే ఎంత టఫ్గా చేస్తున్నారో అంటే చాలా టఫ్గా చేస్తున్నారు. అండ్ ఏంటంటే చాలామంది ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఈ పేపర్ మేము ఈజీగా రాసిస్తాం అది ఇది అని అంటున్నారు. ఆ పేపర్ ఎవరైనా ఈజీగా రాస్తారు, నేను కూడా రాస్తాను. కానీ ఎగ్జామినర్కి కావాల్సిన పాయింట్స్ నీ ఆన్సర్ షీట్లో ఉండాలి, నీ ఆన్సర్ షీట్ ప్రజెంటేషన్ పైన ఉండాలి. సో అనాటమీ ఏంటంటే మీరు మంచిగా లేబుల్డ్ డయాగ్రామ్స్ వేసుకొని, మంచి డయాగ్రామ్స్ వేసి, డయాగ్రామ్కి పార్ట్స్ వేసి, డిస్క్రిప్షన్ అంటే డయాగ్రామ్ పార్ట్, దాని గురించి, వాటి ఫంక్షన్స్, వాటి బ్లడ్ సప్లై, ఇదంతా మీరు చేసింది అనుకోండి, డెఫినెట్గా మీకు మార్క్స్ వస్తాయి. అట్లా రాసుకుంటూ ఉండాలన్నమాట. అట్లీస్ట్ మీరు ఒక లాంగ్ ఆన్సర్కి 3 పేపర్స్, నేనైతే లాంగ్ ఆన్సర్స్కి 3 పేపర్స్ రాసాను. లైక్ 6 మార్క్స్ ఆన్సర్కి అయితే 1.5 పేపర్, 1 పేపర్, 1.5 పేపర్, 2 పేపర్స్ కూడా రాసేదాన్ని అనమాట, ఇంక్లూడింగ్ డయాగ్రామ్. అండ్ షార్ట్ ఆన్సర్ అయితే ఒక పేపర్ రాసేదాన్ని, హాఫ్ ఆఫ్ పేపర్ బాగా తెలుసుంటే ఒక పేపర్, కొంచెం తెలుసుంటే హాఫ్ పేపర్ విత్ డయాగ్రామ్. అండ్ ఇప్పుడు మనకి పెన్సిల్స్ ఉంటాయి కదా, స్కెచ్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, అవి క్యారీ చేసుకోండి అనాటమీ ఎగ్జామ్ టైంలో, ఇప్పుడు కాదు. సో డయాగ్రామ్స్ వేసి కొంచెం నీట్గా కనిపిస్తే మంచి మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఏంటంటే నేను అనాటమీకి ఏం ప్రిపేర్ అయ్యానంటే, నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గాంధీలో షీ వాజ్ లైక్ అనస్థేషియా చేస్తుందన్నమాట. సో నా ఫ్రెండ్ ఆమె పంపించిన పీడిఎఫ్ నాకు పంపించింది. సో నేను ఏం చేశాను, జిరాక్స్ తీసుకున్నాను. సో ఆ బుక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్స్ ఎట్లా రాయడము, అండ్ ఏ లాంగ్ ఆన్సర్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ ఆన్సర్స్ అడుగుతారు, మోడల్ లాంగ్ ఆన్సర్స్, అండ్ షార్ట్ ఆన్సర్స్ ఎక్కడెక్కడ నుంచి షార్ట్ ఆన్సర్స్ అడుగుతారు, అండ్ ఎంత డెప్త్గా ఆన్సర్ రాయాలి మనము, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎట్లా రాయాలి, అండ్ ఎంత డెప్త్గా రాయాలి అనేది ఆ బుక్లో ఉండే అనమాట. సో నాకు ఆ పీడిఎఫ్ డిలీట్ అయిపోయింది. అండ్ నేను సర్చ్ చేశాను, సిన్స్ ఫ్రమ్ 3 days నుంచే సర్చ్ చేసిన, అసలు దొరకట్లేదు. బ్యాకప్లో కూడా చూసాను, అసలు దొరకట్లేదు. సో నేను అదే ప్రిపేర్ అయ్యాను. ఐ గాట్ లైక్ 68 మార్క్స్ అన్నమాట అనాటమీలో. నాకు లైక్ 80కి 68 మార్క్స్ వచ్చాయి నాకు అనాటమీలో. నేను ఆ బుక్ హాస్టల్లో ఉంది. సో నా ఫ్రెండ్స్ కొంతమంది సప్లీ రాశారు. సో వాళ్ళు కూడా ఆ బుక్ క్యారీ చేశారు. దే కేమ్ అవుట్ ఆఫ్ దట్, అనాటమీ క్లియర్ చేశారు. సో మీకు ఆ బుక్ కావాలి అంటే నేను పీడిఎఫ్ లాగా మళ్ళీ క్రియేట్ చేయాలి. సో ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇస్తాను, కేఎంసీలో తెలిసిన వాళ్ళకి ఇస్తాను. మీకు కేఎంసీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉండే మీరు వాళ్ళని అడగండి. నేను హాస్టల్కి వెళ్ళాక వాళ్ళకి ఆ బుక్ ఇచ్చి పీడిఎఫ్ లాగా క్రియేట్ చేసి ఇవ్వమంటాను. యాప్స్ ఉంటాయి, కొన్ని యాప్స్ ఉంటాయి, కానీ నేను ఆ బుక్ అక్కడ ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను అనమాట. ఇన్ కేస్ నాకు పీడిఎఫ్ లాగా వద్దు, మాకు కమ్యూనిటీలో పోస్ట్ చేయండి అంటే నేను కమ్యూనిటీలో క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. ఇంకా ఆన్సర్ రైటింగ్ అనేది అప్ టు యూ, మీరే రాసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇప్పుడైతే లాంగ్ ఆన్సర్స్ అయితే కొన్ని లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, స్టమక్ గురించి, లంగ్స్ గురించి, రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, లాంగ్ బోన్స్,
ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి కదా, అందులో నుంచి చదువుకోండి. అవి అవి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకున్నారనుకోండి, అట్లీస్ట్ మీకు 20-30 మార్క్స్ అయితే వస్తాయి. అది కవర్ చేసుకోండి. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ మేడమ్స్ ఉంటారు కదా, మీ మేడమ్స్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఇవి చదవండి, ఇది చదవండి అని, అవి చదువుకోండి. మాకు టాపిక్స్ అర్థమవుతలేదు అని అంటే దట్స్ అప్ టు యూ, అది మీ ఫాల్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు సరిగ్గా చదవట్లేదు. ఏదైనా ఎన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మనం చేసినా, బయట చేసినా, క్లాస్ రూమ్లో చేసినా, ఇంట్లో చేసినా, నువ్వు ఎంతసేపు ఫోన్ పట్టుకొని ఉన్నా, ఎంతసేపు ఏం చేసినా, బుక్ వరకు వచ్చే వరకు యూ షుడ్ బి వెరీ రూత్లెస్. బుక్ పట్టుకున్నాం అనుకోండి, బుక్ పట్టుకుంటే అన్నీ మర్చిపోవాలి. ఫోన్ వాడద్దు బుక్ పట్టుకుంటే. నీకు ఏమేమి చదువుకోవాలనుకుంటే ఒక పేపర్ పైన రాసుకుని ఒక బుక్ మెయింటైన్ చేయండి. అనాటమీ ఈరోజు ఇది చదివాను అని ఒక బుక్ అట్లా రాసుకోండి. ఫిజియో ఇది చదివాను అన్న బుక్లో రాసుకోండి. సో మీరు ఎగ్జామ్ టైంలో ఆ బుక్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని అరే నేను ఇది చదివాను అనే పాయింట్స్ అయితే వస్తాయి కదా. అండ్ మీకు ఒక ఫిగర్ అయితే వస్తుంది, ఈ టాపిక్ చదివాను, మళ్ళీ ఈ టాపిక్ నేను రివిజన్ చేసుకోవాలి, ఈ టాపిక్ మళ్ళీ కొత్తగా చదవని అవసరం లేదు అనేది అట్లన్నీ చదువుకోండి. అట్లా ఫస్ట్ చిన్న స్టార్ట్ చేయండి. అండ్ ఏంటంటే 7% అయితే ఈ ఇయర్ ఉంది పాస్ పర్సంటేజ్. అండ్ మీరేం చేస్తారో దేవుడు తెలియాలి. క్వశ్చన్ పేపర్ చాలా స్ట్రిక్ట్గా కరెక్షన్ చేస్తారు. మాకు కూడా హోప్ లేదు. ఈవెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై సప్లీ ఎగ్జామ్స్. మీరు నమ్ముతారో నమ్మరో, ఎందుకంటే క్వశ్చన్స్ వర్ అన్ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ వచ్చాయి మాకు. సో ఫస్ట్ పేపర్ క్వశ్చన్స్, ఫస్ట్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మాకు తెలియదు ఆ క్వశ్చన్స్, ఆ టాపిక్ తెలియదు కాదు, ఉన్నాయి మోడల్ అంటే టాపిక్ సిలబస్ షీట్లో ఉన్నాయి కానీ ఆ టాపిక్స్ మాకు చెప్పలేదు. సో సెకండ్ పేపర్ క్వశ్చన్స్ అన్నీ థర్డ్ పేపర్లో ఇచ్చారు. సెకండ్ పేపర్లో అన్ని ఇష్టమైన క్వశ్చన్ వాళ్ళకి తెలిసిన క్వశ్చన్స్ ఇచ్చారు, మాకు తెలియని క్వశ్చన్స్. సో ఏంటంటే యూనివర్సిటీలో వీళ్ళకి టాపిక్స్ చెప్పిండు కావచ్చిన థాట్లోనే వాళ్ళు ఉంటారు యూనివర్సిటీ వాళ్ళు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే మాకు అది చెప్పరు కూడా. వాళ్ళకి ఏం అవసరం, మీరు చదువుకోండి, సెమినార్లు పెట్టుకోండి, అది ఇది అని అంటారు. సో అట్లా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. మీరు ఏంటంటే చదువుకోండి, ప్రతి ఒక్క టాపిక్ చదవండి. నేను పాస్ కావాలి, నేను ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసుకోవాలి, నాకు సప్లీ అనే తలకాయ నొప్పి ఉండొద్దు అని అంటే మీరు అన్నీ చదువుకోండి, అన్నీ క్లియర్ చేసుకోండి. సెకండ్ ఇయర్కి కొంచెం సప్లీ అనే థాట్ రాకుండా సెకండ్ ఇయర్లోకి రండి. అండ్ ప్యాథాలజీ అయితే నా దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. డెఫినెట్గా నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. ప్యాథాలజీ చెక్అవుట్ చేసుకోండి. అవే క్వశ్చన్స్ చదవకండి, కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చదవండి. అండ్ ప్రాపర్గా చదవండి, మంచిగా చదవకండి. అండ్ చాలా స్ట్రిక్ట్గా క్వశ్చన్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే హెచ్ఓడీసే పేపర్స్ కరెక్షన్ చేస్తారు. మన నాలెడ్జ్ వాళ్ళ నాలెడ్జ్ కంపేర్ చేయలేము. వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. మంచిగా చదవండి, సప్లీలు పెట్టుకోకండి. అండ్ మంచిగా చదువుకుంటే సెకండ్ ఇయర్కి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఏంటంటే జస్ట్ వీడియోని చూస్తున్నారు కానీ యు ఆర్ నాట్ లైకింగ్ ఆర్ సబ్స్క్రైబింగ్ ది ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో చాలామందికి రీచ్ అయ్యిద్ది. సో మీరు లైక్ చేయకపోయినా షేర్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమైతే క్వశ్చన్స్ ఎట్లయితే ఉంటుందో నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ సమ్ హైప్ ఆన్ అలైడ్ హెల్త్ సైన్సెస్, ఎందుకంటే ప్రాపర్ గైడింగ్ లేదనమాట అకాడమిక్ పరంగా. అండ్ ఏంటంటే నాతోనే జాయిన్ అయిన వాళ్ళు ప్రైవేట్లో మల్లారెడ్డిలో నా ఫ్రెండ్ ఉంది, షీఈస్ డూయింగ్ హర్ ఇంటర్న్షిప్, కానీ నేను ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను. సో అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ మా వాళ్ళకి ఎట్లా పాస్ చేశారంటే మాకు 40 మార్క్స్ ప్లస్ ఇంటర్నల్ మార్క్స్ ఉండే. అండ్ ఇప్పుడైతే వాళ్ళు 30 మార్క్స్ ప్లస్
30 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ కూడా యాడ్ చేసి 40 మార్క్స్ అయితే పాస్ చేశారనమాట ఈ ఇయర్. సో ఇదొక లక్కీ ఛాన్స్ అనమాట మీకు. సో నెగ్లెక్ట్ చేయకండి, మంచిగా చదువుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆల్ ద బెస్ట్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.